రేపు తమిళనాడు రాష్ట్ర బంద్కు ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఆ రాష్ట్ర గవర్నర్ ప్రజాభిప్రాయాన్ని గౌరవించి అత్యధిక స్థానాలు గెలుచుకున్న హీరో విజయ్ ప్రమాణ స్వీకారం చేయకుండా ఆయన్ని ముఖ్యమంత్రి పీఠం అధిరోహించకుండా అడ్డుపడుతున్నాడనే కారణంతో ఈ పిలుపును తమిళనాడు కాంగ్రెస్ శాఖ ఇచ్చింది. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ నాయకులు గవర్నర్ తీరును తప్పుపడుతున్నారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించకుండా గవర్నర్ రాజకీయాలు చేయడం ఏంటని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాన ప్రతిపక్ష బాధ్యత తీసుకుంటామని అధికారం కోల్పోయిన డిఎంకే ప్రకటించడం కీలక చర్చనీయాంశమైంది. అదే తరుణంలో తాము కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామంటూ బీజేపీతో కలిసి పోటీ చేసిన ఏఐఏడిఎంకే పళనిస్వామి నేతృత్వంలో గవర్నర్ను కలవడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఏదేమైనా గవర్నర్ తనకున్న అధికారాలను ఉపయోగించి ఎవరినైనా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించేందుకు అవకాశం ఉన్నా ప్రజాభిప్రాయాన్ని ఆయన గౌరవించడం తప్పనిసరిని పలువురు ఎత్తి చూపుతున్నారు. గతంలో పలు ప్రభుత్వాల ఏర్పాటు సమయంలో గవర్నర్లు తీసుకున్న సాంప్రదాయకమైన నిర్ణయాలను ఆయన గౌరవించాలని వారు కోరుతున్నారు. లేదంటే ఇప్పటికే కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. బహుశా ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించే దిశగా కూడా అంటే ఆర్టికల్ 356ని ప్రయోగించి రాష్ట్రంలో ఏ పార్టీకి అధికారం రాలేదని పూర్తి స్థాయిలో ఏ పార్టీకి మెజారిటీ వచ్చే విషయం తేలాక ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానిస్తామనే క్రమంలో ఇక్కడ రాష్ట్రపతి పాలన విధించేందుకు కూడా కుట్రలు జరుగుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏదేమైనా ప్రజాభిప్రాయాన్ని గౌరవించుకుంటే రాబోయే ఎన్నికల్లో టీవీకే పార్టీ ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. రాబోయే రోజుల్లో ఏ పార్టీ వాళ్ళకి డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి తలెత్తే అవకాశాలు ఉన్నాయని ఆ రాష్ట్ర ప్రజలు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఎవరికి అవకాశం కల్పిస్తారో వారికే పదవులు దక్కాలి. హీరో విజయ్ని తమిళనాడు ప్రజలు దీవించారు. అతనికి ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించాలి. అనంతరం అతన్ని బల నిరూపణకి అవకాశం ఇచ్చి తర్వాత గవర్నర్ అవసరమైన చర్యలు చేపడితే సముచితంగా ఉంటుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ముఖ్యంగా నరేంద్ర మోడీ చిన్న స్థాయి నుంచి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి లాంటి అత్యున్నతమైన రాజ్యాంగ పదవులను అధిరోహించిన గొప్ప నాయకుడిగా పేరున్న వ్యక్తి తమిళనాడులో ఇలా అనుచిత చర్యలు చేపట్టేందుకు దోహదపడరాదని పలువురు ఎత్తి చూపుతున్నారు.